119వ కీర్తన 2వ వచనం 3వ వచనం చదువుతాం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చూద్దాం. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనిస్తే దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఆయన శాసనములను గైకొనుచు. శాసనములు అంటే దేవుని యొక్క వాక్యాలు, దేవుని యొక్క సూత్రాలు. ఈ బైబిల్లో ఉన్న మాటలన్నీ కూడా దేవుని మాటలు, దేవుడు పలికించిన వాక్యాలు. వీటిని గైకొనాలి. ఇక్కడ గైకొనడం చాలా ప్రాముఖ్యం. అంటే అనుసరించడం. దేవుడు చెప్తున్న మాటలను ఒక్కటి కూడా మీరకుండా వాటిని అనుసరించడం ఎంతో గొప్ప భాగ్యమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చాలా మందికి తెలుసు, బైబిల్లో ఉన్న ప్రతి వాక్యాలు కూడా తెలుసుంటాయి. వాళ్ళకు అన్ని వాక్యాలు తెలుసుంటాయి, కానీ వాటిని మాత్రం గైకొనరు. వాటిని అనుసరించి వారి జీవితాలలో నడుచుకోరు. అందుకని వాళ్ళు త్రోవ తప్పిపోయే వారిగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. త్రొట్టిల్లిపోయేవారిగా, సోలిపోయేవారిగా, కుడి ఎడమ తొట్టిల్లే వారిగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకసారి ఒక స్త్రీ యేసు ప్రభుతో అంటది, ప్రభువా, నిన్ను కనిన తల్లి ఎంతో ధన్యురాలు అని యేసు ప్రభుతో అంటది ఒక స్త్రీ. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, దేవుని వాక్యాన్ని విని వాటిని గైకొనేవారు మరి ఎక్కువగా ధన్యులు అని అంటాడు. అంటే చూశారా, దేవుని వాక్యం విని గైకొంటేనంట అంతకంటే ధన్యులంట. అందుకనే వినడం కాదు, తెలవడం కాదు, ఎవరో చెప్పడం కాదు, విన్న వాటిని, తెలుసుకున్న వాటిని నువ్వు గైకొనడం చాలా ప్రాముఖ్యమైన విషయం. గైకొనాలి. గైకొనడం అనేది ఇక నీ హృదయంలో ఉంటుంది అన్నమాట. తెలిసి ఉండడం అనేది అది నీ హృదయం బయట ఉంటుంది, తెలుసున్నది అంతే. కానీ గైకొనడం అనేది నీ హృదయంలో ఉంటుంది. గైకొన్నప్పుడు అది నీ హృదయంలో ఉంటుంది. కాబట్టి ఆయన శాసనమును గైకొనాలి. తెలిసి ఉండగా గైకొనాలి. పాపం చేయొద్దు, మోసం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, ఇంకా ఇహలోకానుసారంగా జీవించొద్దు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అనేసి అన్నీ తెలుసు. అయితే తెలిసినప్పుడు వాటిని ఏం చేయాలి? వాటిని మన వ్యక్తిగత జీవితంలో వాటిని అనుసరించి మనం దేవుని వాక్యం తెలుసు కాబట్టి అలాంటి హేయమైన మార్గంలో మనం జీవించకుండా మనము దేవుని మార్గంలోనే నడిచేవారికి ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం మన వ్యక్తిగత జీవితంలో గైకొంటూ ఉండాలన్నమాట. ఆయన అంటున్నాడు, పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. ఏ హృదయము? పూర్ణ హృదయము, పూర్ణ మనసుతో. అంటే మనసారా దేవునిని వెదికేవారు ధన్యులు. చూడండి ఎంత మంచి మాట. వెదకాలి. ఎవరిని వెదకాలి? యేసు ప్రభువుని వెదకాలి. ఆయన వెతికినప్పుడు ధన్యులైతారని బైబిల్ సెలవిస్తుంది. బైబిల్ అందుకని యేసు ప్రభు చెప్పాడు, మొదట మీరు
ఆయన రాజ్యాన్ని, అంటే దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకండి. అప్పుడు మీకేవి అవసరమో అవన్నీ కూడా దేవుడు దయచేస్తాడు. మొదటిగా మనం యేసు ప్రభువును వెతికినప్పుడు, ఆయనని అనుసరించి నడుస్తున్నప్పుడు దేవుడు మనల్ని అన్ని విధాలుగా ఆదుకుంటాడు. పూర్ణ మనసుతో ఆయన వెతకాలి, మనసు పూర్తిగా వెతకాలి. ఏదో పెదాలతో కాదు ఆరాధించేది, పూర్ణ హృదయంతో ఆరాధించాలి. పూర్ణ హృదయంతో మనసారా ఆయన వెతకాలన్నమాట. వెతకడం అంటే ఏంటిది? వెతకడం అంటే ఏం లేదు, దేవునికి ప్రార్థన చేయడం, దేవుని వాక్యాన్ని చదవడం, దేవుని ఆరాధించడం, దేవుని స్తుతించడం, దేవుని మహిమపరిచే అనుక్షణం కూడా దేవుని మార్గంలో నడుస్తూ ఆయన చెప్పినట్టుగా నడవడమే దేవుని వెతకడం. ఈరోజు చాలా మంది కూడా పొద్దుగాల లేస్తారు, వాళ్ళు ప్రార్థన చేయకుండానే వాళ్ళు సెల్ ఫోన్ తీసి వాట్సాప్ ఆన్ చేస్తారు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. లేవడంతోనే నెట్ ఆన్ చేసి వాట్సాప్లో ముఖం పెడతారు. ఇదంటే అసహ్యం అండి. అసలు ఇలాంటి దుష్ట హృదయం తీసేసుకోవాలి. పొద్దుగా లేవగా నువ్వేం చేయాలి? ఈ యొక్క మరొక దినాన్ని ఇచ్చిన దేవుణ్ణి మనం ఏం చేయాలి? వెతకాలి, దేవుని స్తుతించాలి. ఫస్ట్ వాట్సాప్ కాదు నువ్వు ఓపెన్ చేసేది, వాట్సాప్ని కాదు వెతికేది. కొంతమంది ఫేస్బుక్ని వెతుకుతారు, కొంతమంది ఇన్స్టాగ్రామ్ని వెతుకుతారు, కొంతమంది యూట్యూబ్ని వెతుకుతారు, ఇంకొంతమంది వేరే వాటికి పరిగెడతారు అన్నమాట. వేరే వాటి కోసము వారు సమయం అంతా కేటాయిస్తారు. లేవగానే నువ్వు ఏం చేయాలంటే అవి కాదు చేసేది, నీ దేవుణ్ణి, యేసు ప్రభుని ఆయన వెతకాలన్నమాట. దేవా, ఈ దినం గురించి ఇచ్చినందుకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేనయ్యా అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన స్తుతించి ఆరాధించి ప్రార్థించాలి. అంతేగాని లేవగానే నువ్వు వాట్సాప్ చూస్తున్నట్లయితే, ఫేస్బుక్ చూస్తున్నట్లయితే, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నట్లయితే, యూట్యూబ్ చూస్తున్నట్లయితే, లేదంటే వేరే ప్రార్థన చేయకుండానే వేరే వాళ్ళతో నువ్వు మాట్లాడడం, ఫోన్లు మాట్లాడడం, అటు ఇటు తిరగడం, ఇవన్నీ కూడా ఇది ఒక దుష్ట ఆలోచన. ఇది ఒక చెడు తలంపు. నీ పూర్ణ హృదయంతో లేవగానే దేవుని వెతకాలి, ప్రార్థన చేయాలి. ఆ రోజంతా కూడా నీకు దేవుడు కాపుదలుకుంటాడు. కాబట్టి ఈరోజు మన పూర్ణ హృదయంతో ఆయన వెతకాలి. చాలా మంది ఈ లోకంలో అన్ని కూడా వేటి కోసం వెతుకుతుంటారు. ధనం కోసం వెతుకుతారు, లేదంటే ఓ పని కోసం ఇలా పనికి వెళ్ళాలి, ఓ జాబుకి వెళ్ళాలి, ఈరోజు అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి అని లోకం వైపు, లోకంలో ఉన్న వాటిని వెతుకుతుంటారు. కానీ వాళ్ళకి సంతోషము, సమాధానం లేదు. మొదటిగా దేవుని వెతకకుండా, దేవునికి సమయం ఇవ్వకుండా ఏదేదో వ్యర్థమైన వాటిని వెతుకుతుంటారు. అందుకనే సహోదరులారా, బైబిల్ సెలవిస్తుంది, ఆయన శాసనమును గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన వెతుకువారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే నీకు సమయం ఉన్నప్పుడు ప్రభువుకు ప్రార్థన చేయడము, ఆయన వాక్యం చదవడము, ఇదే దేవుని వెతకడం అంటే. ఇంకా 3వ వచనం అంటున్నాడు, వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. చూశారా? ఎవరైతే ఆయన శాసనం గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన వెతుకుతారో అలాంటి వారంట ఆయన మార్గంలో, అంటే యేసయ్య మార్గంలో నడుచుకొనుచు ఏ పాపం కూడా చేయరంట. ఎందుకు చేస్తారు? వాళ్ళు నడిచే మార్గం ఎలాంటిది? రాజమార్గం. అది పరిశుద్ధమైన మార్గము. దేవుని వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నారు.
ప్రభువును పూర్ణ హృదయముతో వెతుకుతున్నారు, ఆరాధిస్తున్నారు. ఎక్కువ ప్రథమ స్థానము, మొదటి స్థానము యేసు ప్రభుకి ఇస్తున్నారు కాబట్టి, యేసు ప్రభుని వెతుకుతున్నారు కాబట్టి, ఆయన వాక్యం ప్రకారం నడుచుకొనిస్తున్నారు కాబట్టి, ఇంకా వాళ్ళు ఏ పాపం కూడా చేయరు. అలా నడిచే మార్గము ఆయనకి తెలుసు, యేసు ప్రభు తెలుసు. ఆ మార్గములో నడుస్తున్నారు కాబట్టి ఏ పాపం కూడా చేయరు వాళ్ళు. ఈ లోకంలో ఉన్నప్పటికీ, ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ, వారు ఎక్కడున్నా, వారు ఏ పట్టణంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, వాళ్ళు ఏ జాబ్ చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, ఏ బిజినెస్ చేస్తున్నా, ఎక్కడున్నా, ఏ స్థితిలోనైనా కూడా దేవుని వాక్యమును గైకొని పూర్ణ హృదయంతో ఆయన వెతికినప్పుడు వారు ఏ పాపం కూడా చేయరు, ఏ పాపను కూడా పడిపోరు, ఏ పాపాన్ని కూడా చోటియరు, ఏ పాపం కూడా వాళ్ళని ఏలదు. పాపాన్ని జయిస్తారు, వాళ్ళు పాపాన్ని జయిస్తారు. కాబట్టి ఆయన మార్గంలో నడిచిన వారే, ఆయన వాక్యం ప్రకారం జీవించిన వారే, ఆయన వెదకని వారే పాపం పడిపోతారు, శాపం పడిపోతారు, లోకంలో సాతాను ఉచ్చులో పడిపోతారు. కానీ ఆయనను వెదికేవారు, ఆయన చిత్త ప్రకారం జీవించేవారు మాత్రం పాపంలో పడిపోవడానికి ఛాన్సే లేదండి. ఎందుకంటే వాళ్ళు ప్రభువును వెతుకుతున్నారు కాబట్టి ప్రభు వారికి సహాయం చేస్తాడు. ఏ పాపంలో పడిపోకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఆయన వాక్యం వారి కనుల ఎదుట ఉంది, వాళ్ళ హృదయంలో ఉంది కాబట్టి ఇంకా పాపం చేయడానికి ఛాన్సే లేదు. చూడండి, ఇంత మంచి వాక్యము. ఆయన మార్గమును నడుచుకొనుచు ఏ పాపమును చెయ్యరు. ఈరోజు సహోదరులారా, మీరు ఆయన శాసనమును, దేవుని వాక్యాన్ని గైకొని పూర్ణ హృదయంతో ఆయన వెతికినప్పుడు మీరు కూడా ఎక్కడ కూడా పడిపోడు. ఈ లోకంలో మీరు ఈ లోకంలో ఉన్నా కూడా మీరు ఎక్కడ కూడా పడిపోవడానికి అవకాశం లేవు. ఈరోజు ఎందుకు ప్రతి చిన్న విషయంలో పడిపోతున్నారు? నేను ఎందుకు ఈ పాపం జయించలేకపోతున్నాను? ఎందుకు ఈ ఆశను జయించలేకపోతున్నాను? ఎందుకు ఈ శరీరాన్ని జయించలేకపోతున్నానని చాలా మంది అంటారు. ఎందుకంటే దేవుని వెదికేవారుగా లేరు, దేవుని వాక్యాన్ని అనుసరించేవారుగా లేరు. కాబట్టి వారు సమయం వృధా చేసుకొని వ్యర్థంగా సెల్లులకు గడపడము, వ్యర్థమైన ముచ్చట్లు పెట్టడము, లేదంటే లోకంలో ఉన్న వాటికి ఎక్కువ సమయం ఇవ్వడం, లోకంలో ఉన్న వాటిని ఎక్కువ వెదకడము, ఈ తిండి పైన, లోకాశల పైన, ఇట్లాంటి పైన వాళ్ళు మనసు పెట్టినప్పుడు వాళ్ళు ఇంకా పాపాన్ని ఏం జయిస్తారు? పాపం పడిపోతారు. వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. వాళ్ళు ఎంత సంపాదించినా కూడా వాళ్ళ హృదయంలో తృప్తి అనేది ఉండదు, సమాధానం అనేది ఉండదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభువును మనసుపూర్తిగా వెతికినప్పుడు, ఆయన ఆజ్ఞలు గైకొన్నప్పుడు మనం కూడా పరిశుద్ధంగా జీవిస్తాము, దేవుని మార్గంలో నడుస్తాము. అట్టి విధంగా ప్రభువుని, ఆయన వాక్యాలు గైకొని పూర్ణ హృదయంతో ఆయన వెతుకుదాము, దేవుని మార్గంలో పరిశుద్ధంగా నడుచుకుందాము. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.